ఈ క్రైస్తవ్యం యొక్క బైబిల్ సిద్ధాంతాలు, ఈ మతం పాటించే వాళ్ళ యొక్క పద్ధతులు, ఈ పాస్టర్లు అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్స్లో పర్టికులర్ ఈ పాస్టర్. పాస్టర్ అంటే ఏం లేదు, తాగేసి పొద్దున్న తెల్లారి నాకు రాత్రి ఏసు కనిపించాడు నేను పాస్టర్ అంతే. వాడు ఎవడు బైబుల్ ట్రైనింగ్లు క్రిస్టియన్ సర్టిఫికేట్ అడగండి. ఇప్పుడు మీరు ఊర్లలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పాస్టర్ల మించిన దుర్మార్గం అంటే వాళ్ళు కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు, దశంభాగం ఇవ్వకపోతే మీరు నరకానికి వెళ్తారు. మీరు ఖచ్చితంగా మేము వాళ్ళలాగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పైన ఆకాశం నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందా కానీ భూమి కింద నీళ్ళు ఎందా కానీ ఏ విగ్రహ రూపంలోనూ కూడా వాటి యందు సాగిల పడకూడదు. థర్డ్ కమెంట్మెంట్ వచ్చి ఇదే. ఈ కమెంట్మెంట్స్ మొత్తం కూడా ఫస్ట్ యెహోవాను తల్లిదండ్రులు సన్మానింపము, నీ పొరుగువాని ఆశించదు ఉంటుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి వచనాలు ఒక చోట ఒకటి ఉంటుంది, ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు లూకా సువార్త 14:26 వచనంలో ఏముంటుందంటే నీ తల్లిని నీ తండ్రిని నీ ప్రాణంతో సహా ద్వేషించండి, ద్వేషించిన వాడు నా శిష్యుడు అవుతాడు యేసు చెప్తాడు. అదే నేను ఇంకోటి కూడా అడిగాను. ఒకనొక అంటే రియల్ ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్యలో. సో ఆయన ఎట్లా అంటే వాళ్ళ ఫాదర్ని ఎలగొట్టేశాడు బయటికి క్రైస్తవ్యం తీసుకున్న తర్వాత. సో అందులోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ని నిలగొట్టిన తర్వాత ఒక అనాథాశ్రమంలో వాళ్ళ పేరు కూడా ఉంది యాకూబి, వాళ్ళ ఆశ్రమంలో జాయిన్ చేయించాడు. పలానా రోజు 3 గంటలకి ఎప్పుడు చనిపోతే వాళ్ళ సన్కి ఫోన్ చేసి కొడుక్కి ఇలా మీ ఫాదర్ చనిపోయారు అనేసి అంటే అతను అక్కడికి వచ్చిన తర్వాత నేను క్రైస్తవ్యం తీసుకున్నాను, నేను ఎలాంటి అంత్యక్రియలు నేను చేయలేను, బైబిల్లో ఉంది నేను చేయను అనేసి చెప్పారు. అవును. చెప్పేసరికి ఇంకా ఆవిడ హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చేసి మామూలుగా ఎట్లంటే ఆయనకి ఆ పెద్దానికి అంత్యక్రియలు చేసిందనమాట. ఒక మాట అండి, మీరు ఊహించిన దానికంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ క్రైస్తవ్యం యొక్క బైబిల్ సిద్ధాంతాలు, ఈ మతం పాటించే వాళ్ళ యొక్క పద్ధతులు, ఈ పాస్టర్లు అత్యంత కిరాతకమైనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్స్లో పర్టికులర్ ఈ పాస్టర్లు. విదేశాలలో ఉన్న పాస్టర్లు కానీ విదేశాల్లో ఉన్న క్రిస్టియానిటీ కానీ చాలా వరకు లేదు. వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రాష్ట్రాలు బైబిల్ బ్యాన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఇది పుట్టి పెరిగిన ఇజ్రాయేల్ దేశంలోనే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఈ బైబిల్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తే. అక్కడ యేసు అనే దేవుడు అన్నవాడు కూడా ఉన్నాడన్న సంగతి కూడా ఇప్పుడున్న ఈ మతం పుట్టిన దేశంలోనే ఎవరికి తెలియదు. యేసు ఎక్కడైతే పుట్టాడో అది. కానీ మీరు తల్లిదండ్రులకు అంత్య సంస్కారం చేయలేదని, ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పేసి 40 రోజుల పాటు ఉపవాసం పెట్టించి ప్రాణాలు తీసిన సందర్భాలు కానీ ఇవన్నీ కూడా మన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి కూడా ఎలా తప్పించుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మనము ఆధారాలు చూపించలేం, ఈ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ముందే తెలిసి మనుషులను ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు, అవసరమైతే శారీరకంగా వాడుకోవడానికైనా కానీ, లేదా వాళ్ళ పిల్లల్ని చంపడానికైనా కానీ, లేకపోతే వీళ్ళని మతం మార్చడానికి వీళ్ళకు ఉన్నటువంటి బంధువులను, అత్తమామలను, తల్లిదండ్రులను పిల్లల నుంచి ఎలా వేరు చేయాలి, పిల్లలైతే తల్లిదండ్రులు ఎలా వేరు చేయాలి, అలాంటి యొక్క మతము ఆ మత సిద్ధాంతాలతో మేము కొన్ని 100 కాల్స్ మేము డైలీ వింటూనే ఉంటాం. అన్ని కాల్స్ మేము యూట్యూబ్లో పెట్టుకుని వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎక్కువ స్టూడెంట్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న మీరు చెప్పింది కరెక్టే, మేము ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము కానీ బయటికి రాని పరిస్థితి అని. ఒక్కసారి పొరపాటుగా ఈ పాస్టర్ల మాటలు విని క్రిస్టియన్లోకి వెళ్ళామా అది బయటికి రావడం అనేది చాలా కష్టం. మీరు సముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్యలో వదిలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బర్త్డేలు జరగాలి, ఆడపిల్లకు పెద్ద మనిషి అయింది ఏదైనా చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పెద్ద దిక్కు పాస్టర్ ఎలా చెప్తే అలా. ఒకవేళ పాస్టర్ చెప్తే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉంటాయి. పాస్టర్కి విరోధంగా వెళ్ళాడంటే వాడు ఏం చేయాలో చేయడానికి కూడా సిద్ధపడతాడు. కాబట్టి ఈ యొక్క పాస్టర్లు ఎంత కిరాతకమైనటువంటి వ్యక్తిలో, ఎలాంటి వాళ్ళో 28 సంవత్సరాలు నేను వీళ్ళ మధ్య పుట్టి వీళ్ళ మధ్య పెరిగి వీళ్ళ దగ్గర నుంచి గమనించాను కాబట్టి నేను చెప్తున్నాను. 100% నాకు కేసులు అయితే. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, ఈ విషయంలో తప్పుగా అనుకోకండి. చెప్పండి. సో ఇదేంటంటే మీకు పాస్టర్ అయ్యే ఛాన్స్ లేక, సంపాదించుకునే ఆవశ్యకత లేక, అందుకోసం మీరు బయటకు వచ్చేసారు అని అనుకోవచ్చు కదా. నేను పాస్టర్ అవ్వాలంటే అయిపోవచ్చు కదా, పాస్టర్ కానీ క్వాలిఫికేషన్ ఉంటుందా? ఎవడు ఇప్పుడు పాస్టర్ అయిన వాళ్ళందరికీ
వాళ్ళు పాస్టర్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారో. ఇప్పుడు పూజారి అంటే అది అంత ఆశమాష కాదు. వేద పాఠశాలకు వెళ్ళాలి, చదవాలి, కొన్ని వందల శ్లోకాలు, గాయత్రి మంత్రం, విఘ్నేశ్వర మంత్రం బైహార్ట్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ రాత పరీక్ష ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళలో మేలేమి ముత్యాలు కొంతమంది సెలెక్ట్ అవుతారు. మళ్ళీ అయిన వాళ్ళలో కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత గుడిలో పూజారి, ఇదంతా 2-3 సంవత్సరాల ప్రాసెస్ అవుతుంది. పాస్టర్ అంటే ఏం లేదు, తాగేసి పొద్దున్న తెల్లారి నాకు రాత్రి ఏసు కనిపించాడు నేను పాస్టర్ అంతే. వాడు ఎవడు బైబుల్ ట్రైనింగ్లు, క్రిస్టియన్ సర్టిఫికేట్ అడగండి. ఇప్పుడు మీరు ఊర్లలోకి వెళ్ళి 10 మంది పాస్టర్లు మీరు బైబుల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారో, మీ బైబుల్ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఇలాగా అసలు నేను పాస్టర్ అవ్వాలనుకుంటే అయిపోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఏముంది, ఇప్పుడు నేను ఊర్లలో ఇంతమంది మీటింగ్ పెట్టా, ఇంతమంది జనాల్లో నేను రెడీ చేశా. నేను ఒక పాస్టర్ని బట్టి ఒక 50 మంది నేను తయారు చేయలేనా? ఒక చర్చి కట్టుకొని ఒక 50 మంది నేను తయారు చేయలేనా? అలాంటి బతుకు నాకు వద్దు ఫస్ట్. ఇంకోటి, డబ్బులు సంపాదించి నాది బీటెక్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ని. నేను నా క్వాలిఫికేషన్ మీద ఇంటీరియర్ డిజైనర్, నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్ని. నేను నా జాబ్లో పరంగా నేను వెళ్ళొచ్చు, నా జాబ్ నేను చేసుకుంటూ ఉండొచ్చు. ఈ రిస్క్ కూడా నాకు ఉండదు. పోనీ యూట్యూబ్ ద్వారానే అనుకుంటే, ఇప్పుడు మేము చేస్తున్న ఈ కంటెంట్ కూడా జనాలు ఎక్కువ చూసే కంటెంట్ కాదు. మాది వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందుత్వం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కొంతమంది వాళ్ళు మాత్రమే మా కంటెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారే కానీ ఎక్కువగా యువత మా యూట్యూబ్ ఛానల్, మా కంటెంట్ని చూసేవాళ్ళు కాదు. ఎందుకు, ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అనేది ఇండియన్ టాప్ నెంబర్ 1 గూగుల్ సెర్చ్. ఒక ప్రాంక్ ఛానల్ పట్టుకొని ఏమి నాతో ఓయో రూమ్కి వస్తావా అని తంబు పెడితే మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. దానికి వచ్చే డబ్బులు నాకు బాగా వస్తాయి. కానీ ఆ విధంగా డబ్బులు సంపాదించే ఉద్దేశం నాకు లేదు. ఫస్ట్ నా ఛానల్లో ఒక 10-15 వేలు, ఒక 20 వేలు మహా అంటే వ్యూస్. ఏదో ఒక వీడియో క్లిక్ 1,00,000-2 లక్షలు వెళ్తుంది. ఈ 1,00,000-2 లక్షలు, ఈ 10,000-20,000తో నేను ఎలా ఉంటా? నా పరిస్థితి ఏంటి? నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను కొన్ని వేరే యూట్యూబ్ నుంచి లేక కొన్ని జాబ్స్ చేసుకుంటూ ఉంటాను నేను. సో ఇలా డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ మార్గం నాకు కరెక్ట్. ఈ మార్గంలో వెళ్తే నాశనమే. నాశనం అంటే అంతగా రాదన్నమాట. కాకపోతే ఏంటంటే డబ్బు ఎంత సంపాదించామన్న దానికంటే కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత ఫ్రాడ్ జరుగుతుంది, నువ్వు మౌనంగా ఎందుకున్నావు ప్రవీణ్? నా అంతరాత్మ ఒకనొక సమయం అడిగింది అనుకో, నేను సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నా శక్తికి మించి నేను ఏదో చేశాను, నేను నా శక్తికి మించి సోషల్ మీడియాలోకి వచ్చాను, వీళ్ళ అరాచకాలు బయట పెట్టాను, కొంతమందిని కాపాడాను అన్న ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. అంటే ఇప్పుడు మన లలిత్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే కరుణాకర్ సుగుణ గారు కానివ్వండి, అలా ఇప్పుడు మీరందరూ కూడా ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్స్ కదా. అవును. సో జనాలు అందరూ ఏం చెప్తున్నారంటే, ఎక్స్ క్రిస్టియన్ అయిన ప్రతి ఒక్కరు, ఈవెన్ రీసెంట్లీ ఇంకొక ఆయన కృషి పౌల్ అని చెప్పేసి, కృషి పౌల్ అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కూడా, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఛానల్ ఓపెన్ చేసేసుకుని ఆ ఛానల్లో ఫోన్ పేలు, పేటిఎం నంబర్లు పెట్టేసేసి సహాయం చేయగలిగిన వాళ్ళు చేయండి, సపోర్ట్ చేయండి అనేసి అట్లా గూగుల్ పే పెట్టడం వల్ల వాళ్ళని ఏమన్నారంటే, వీళ్ళంతా గూగుల్ పే బ్యాచ్, వీళ్ళంతా కూడా ఏంటంటే ఆన్లైన్ బెగ్గర్స్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈవెన్ ఈ రోజు మీరు కూడా అదే పని చేశారు కదా. సో దాని వల్ల మీకు నెగిటివిటీ అనేది రాదా? నెగిటివిటీ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నేను విలేజ్లోకి వెళ్ళి నేను ఒక టీమ్కి తీసుకెళ్ళి మీటింగ్స్ పెట్టాలి. నా టీంకు నేను ఎంత కొంత ఇచ్చుకోవాలి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నా ఛానల్ నేను రన్ చేయాలి అనుకుంటే నాకు కంపల్సరీగా కావాలి. నా మీద ఉన్న అభిమానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి అని అంటాను. వాళ్ళల్లో కొంతమంది మాత్రమే ముందుకు వస్తారు, మాకు చేస్తారు అంతే. ఈ యొక్క వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఇప్పుడు వాళ్ళు పాస్టర్ల మించిన దుర్మార్గం అంటే వాళ్ళు కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు, దశంభాగం ఇవ్వకపోతే మీరు నరకానికి వెళ్తారు, మీరు ఖచ్చితంగా మేము వాళ్ళలాగా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మేము తీసుకోవడానికి వాళ్ళని మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళలాగా మేము మాట్లాడలేదు కదా. మేము ఎవరో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన పేరు ఎడ్వర్డ్ విలియం ఉంటాం. అవును, ఎడ్వర్డ్ విలియం అనే ఆ పెద్ద ఆయన ఒకసారి ఒకనొక మీటింగ్ లో దశమ భాగాల గురించి ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే, కష్టపడతారు, నెలంతా కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు, అది వస్తుంది, కానీ దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వకుండా పెట్టుకోవడమే కాకుండా దాంతో ఇంకా వేరే ఏదో అనుకున్నట్టు ఆ వేలో మాట్లాడుతూ వెళ్ళి చివరికి ఒక మాట అన్నారు, రాత్రికి రాత్రే దేవుడి కళ్ళలోకి వచ్చి నిన్ను నేను లేపేస్తా అని అంటారంట. అసలు అవన్నీ విన్నప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, అసలు రూపాయి చాలా కష్టపడితేనే వాళ్ళకి వస్తుంది. అలాంటిది అసలు బైబుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడో మామూలుగా చెప్పడం జరిగింది, ఒప్పుకుంటా, కానీ సందర్భాలలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారండి, ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి?
ఇప్పుడు మీ సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ కోటీశ్వర్లా లక్షాధికారులా? అవును. రెక్కాడితే డొక్కాడిని కొన్ని జీవాలు అవి. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని జీవాలు. వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఎవరో ఇంకొక పాస్టర్ అంటాడు, ఓకే కూలి పనికి వెళ్ళావా, 100 రూపాయలు వచ్చిందా, 90 రూపాయలు నువ్వు పెట్టుకో, 10 రూపాయలు డబ్బాలు వేసాయి, లేదా 500 వచ్చిందా, 500 నుంచి 50 రూపాయలు తీసేయి, ఇందులో వేసేయి. అవన్నీ కూడా ఆదివారం తీసుకుని వచ్చేసి సంఘంలో ఇచ్చేయి. మీరు దశభాగమే చూస్తున్నారు. ఏంటంటే ఇవి మీరు ఏదైతే చెప్తున్నారో ఎడ్వర్డ్ విలెంకుంటాము, కల్వర్ సతీష్, వీళ్ళు మన మీద స్పై కెమెరాలు పెట్టి తీసినాయి కాదు, వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడి యూట్యూబ్లో పెట్టినాయి. యూట్యూబ్లో పెట్టిన 4 అంటే ఈ యూట్యూబ్లో పెట్టిన పబ్లిక్లో జనాలు చూసి అవే ఇంత దారుణంగా మీకు ఉన్నాయంటే